హలో 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 ఆర్య విద్యార్థి సభామండలికి శ్రీకృష్ణుని అభివాదం. మా సత్యదేవి పౌత్ర భారత రాష్ట్రకును పాండవులను సంధిగా వించి ఈ రాజలోకమునల్ల కాపాడమని యాచించుటకై పాండవ దూతనై నీ వద్ద వచ్చినామా. ఈ తమ్ముని కొడుకులు సగపాలిమని అటుల ఇష్టపడవలే ఐదుగురకు ఈ ధర్మంబుగా తోచినట్లు మరుపులు వారు మామా. ఈ సన్నివేశమున తనయుల విరిచదవో మామ, తనయుల విరిచదవో ఈ తనయులతో ఏది స్వతంత్రించదవో తను మొక్కదారిని మామ. లేదేరి అనియను వంశక్షయమునను కురునాథ. కృష్ణద్వైపాయని వంశమా జన్మించిన యొక్క అదృష్టంతో యొక్క ఈ కులగౌరవమును నీ వారి సత్కీర్తిను నీ ఎరిగినది ఆయనను మరొకసారి ఒక్కడిని చెబుతున్నారు మామ. చదువుని మామ చదువుని నీతియో శాంతి దాంతియో విశేష ఖ్యాతియో నృపలోకంగల్ల అద్యంతు సంపద సంపాదితులం ఈ వారందరూ నిత్య సత్య దయాశాలులు. ఆ కీర్తి నిలుపుకొనుమయ్యా పంగురగ్రజ. మామ పాండవుల బలపరాక్రమం నీ వెళ్ళేది కాదు. చిన్నప్పటి నుంచి నీ యొక్క అండదండలో పెరిగిన పాండవులని నీ వెళ్ళింది కాదు మామ. పాండవులు ఎత్తివారన పదుగులు కారు మామ, పదుగులు కారు నీ ఎడల భక్తులు సుంఠలు కారు విద్యలను చదువులు మంచివారు నృపసంతతి గింతలోని నౌకలు అచ్యుతునకు కూర్చువారు మామ. రణశూరులు మామ, పాండవులు రణశూరులు అతివారులు ఈదటి అతి బీదుడై అడుగగా ఇదయేది సంగయింపగా. మామ పాండవులు ఏ ఊరు తగ్గుతూ వేరువేరుగా నిజో చెప్పిన మాటలు చెప్పుతాను. అనుభవం చేసి ఎదుగుతుంది మామ. ఎరుగుతుంది పెద్దవాడెవరు వెలిగించింది కార్యం దుర్భరము కావున ఇంతగా నీతో చెప్పవలసి వచ్చింది మామ. ఆ పాండవులతో శుశ్రూషణ చేయించుకున్నదో సంఘాలను చేయించుకున్నదో అది నీ ఎందున్నది మామ, నీ ఎందున్నది. అందులకు ఇందులకు వారు సంసిద్ధులై ఉన్నారు. నందనందన అతడు పాపమే కట్టెనో పుణ్యమే కట్టెనో ప్రకృతము మనకది విచారము కాదు. అధిక ప్రసంగము గావించుటకు ప్రాజ్ఞులొప్పరు. దూతవై వచ్చిన వాడు నీ వక్తవ్యాంశం ఏదో చెప్పుకొను.
నందనందనుని మాట అడుచుము ముందు నీకు అధిక ప్రసంగము గాయించుటకై అధికారం ఎవరు సంగతి రాధేయ శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుని పాపములకు కారణము చెప్పినాడు. మరలా చెప్పగలిసినా చెప్పగలడు. నడుమనికి దుందుడకెందులకు సరసపు దారిలోక ఎదిరి శక్తి నెరుంగక పాడిమాలి భూవరునకు కూర్చువాడనని వాయుటు వచ్చినట్లు ప్రేలగా ఉరవరు తెంచులో ఉరులహోయని మెత్తులో సూతపుత్ర నలుగురు జను త్రోవగా నడువమో విధి ఎంతటి పాపకర్మమో ఓ ఈ కుంభ సంభవ ముది విజయమతి తప్పిన గాంగేయునితో పాటు నీకును మతిపోయేనా ఏమి కూడుల్ గుడ్డయ సంగి బ్రోచు విభుని ఒక్కండెవ్వడో వచ్చి దూరాడం చూచుచు ఊరకుండుటకు ద్రోణాచార్యుడో భీష్ముడో కాళీ కర్ణుడో లోన నుండు పైనొక్కన్ ఊహ లేకుండా నీయోడ ప్రాణములైన వీడుటకు వీడున్నాడు సిద్ధంబుగా సేవకుండవు నీకు చిత్తములకు ధర్మముల భీష్మాలకు కూడా ఉపదేశించుచున్నాడు. గొంటుతనంబుచే కలపగూడలు చెల్లు చేసిరాదు మీ అంటున్న నిక్కమాచు సభ నందరకు సలము చేసి నీ కంఠసము ఔరా 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 పలుకుబడి కందువ చందము రేఖయున్న నీ వింతల పాటు చెందుటకు హేతువు చెప్పుము ధనందనా ద్రోణాత్మజ న్యాయ పక్షపాతులకు ప్రభు చిత్తానుసరణం అనావశ్యకం అని కదా ఇప్పుడు గడిచిటివి. కానీ ఇది ఈ గాంగేయాదుల ఎడల ప్రయోగింపదగినది. ఏమంటివేని అభిజాతత్వము కల్గు జానసతి అంటయ్యుండగా దుర్మగారబటింగల్వున కీడ్చి తెచ్చి కటి వస్త్రంబుల్వగా చూసి రాగభయం బుందిగ ద్రావిరేని ఇది దుష్కార్యం బనంజావిరే నీవు నాడు ధర్మవాక్యములు నాడు ఒడివినంతనే వారి కన్నా పెద్ద వైద్యవా దానికంతయు పరమకాన్ని తండ్రియే కదా. మోహితులు కన్నుగానక సాహస కృత్యములు చేయు సమయమున నిర్వాహకములగునే మనదను బాహిరముగ చేయు ధర్మవచనములే దుష్టచేత నివారించకుండా కంటే పెద్దల కూరుకుండటే పరమధర్మము. అత్యుత్కటై పుణ్యపాపై హైవ ఫలముచ్చదే అని శాస్త్ర వచనములు ఉన్నవి. అదేగాక శిరోధుడు సమూలము నశించిన ఉపాయము అంగరాలకు తప్ప ఇంతవరకు తెలియదు. ఏడనా కచ్చియమాంపి కౌరవుల గాతు తలంపున మచ్చ
చికనే విధించి హరి 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 మంచియో చెడ్డయో చెప్పుచుండగా నచ్చపు రాజభక్తి గలదంతై వెళ్ళను చేయు భంగి ఈ మత్సరి చూతపుత్రుడు అభిమానము చే తొలగింపనేటికే నిరభిమాన బ్రాహ్మణ కుల సార్వభౌమ లక్షణ మాత్ర పరిజ్ఞాత ధనుర్వేద సార నిరభిమాన బ్రాహ్మణ కుల సార్వభౌమ లక్షణ మాత్ర పరిజ్ఞాత ధనుర్వేద సార ఆచార్యపుత్ర అశ్వత్థామ కథనము చేయవచ్చిరని కంది ముకుందుని మాట చొప్పున బెదరి సుయోధనుండు తన వీరము నీరము పాలు చేసిన బెదరగ సూతనందనుడు వేదురుగాడు చతుసముద్రముల్ చదరము గల్గు ఈ పుడమి శాస్త్రవ శూన్యము చేయకుండగా గర్వము వలదు ఉగ్రంపు యుద్ధము నందు కల్లా ఈతడేదో కొరగాని పలుకులు ఉపదేశించును అయినా విందాము. తండ్రి, నేడు క్రొత్తలేమున్నవి? నా వెనక సంజయుడు చెప్పిన మాటలే ఈతడు తెలుపును. దానికి నేను విననని అందరూ తెలుసుకున్నాను. తండ్రి, మీరు చెప్పవలసిన వారు కానా చెప్పుతుంది, కానీ నా నిశ్చయము నీకు మొన్నెన్నడే ఉన్నదించుతుంది. 5 ఏళ్ళు వచ్చిన కాలము అనిసేపని జములందరితో బాలాదులు కబురంపిన నేను గలతుట వారికి ఓరు తేయకుగాదే. వారు బలవంతులై మమ్మల్ని చెడుకుని కళ్ళలోనైనా తలంపకూడదు. సమరము చేయరే బలము చాలిన, సమరము చేయరే బలము చాలిన, నలుగురు చూచుతుండ బెల్లము వారి చేకటంబడు చూచుతునూరకుందురే. మమతయు గొంకు మానమవమానము లేని వారి నెయ్యము తగునయ్యా. భూమి పతులందరూ నవ్వరకయ్య సంధి చేసిన అది కాక రాజు
నాటాధీశుండరు దంచనాకెదురు శక్తంబే వృధా భ్రాంతి గాని ధర్మం మంచు కానలకే కుదురే 12 ఏళ్ళు దైవబల ప్రాధాన్యం వలంటి రాజ కొడుకు పౌరవ్య వంశాగ్రణి అదీనుగాక తమ్ముని తన్నయుల పాలెమ్మనదవయో తమ్ముని తన్నయులకు పాలెమ్మనదవయో ఎవరయ్యా నీకు తమ్ములు యమా అనిల ఇంద్ర అశ్వనులో తమ్ములు పాండుడు పాలుడో తమ్ముడు వివరింపుమయ్య తండ్రి నాకు తండ్రి కూర్చి కూర్చుండక ఏల ఇట్ల మంగళ వాక్యములందరు భరత కులమునకేళలోపంబు భరత కులమునకేళలోపంబు 2 తెగల వారు అని కట్టుటెందేని గలదే సంధి చేసిన తప్పునే చావు సంధి చేసిన తప్పునే చావు గురుని శాపవచనం నిజముగా జరుగునేనే మీరెంతసేపు చెప్పినను ఆ పిచ్చి సంజయుని మాటలు విన్నది మొదలు వారికి దేవతలు కూడా సహాయులవుతారని చెబుతున్నారు. అది కేవలము పొరపాటు. కామక్రోధాదులకు వశులై గీర్వాణులు ఎన్నడూ వర్తించరు. అట్లు వర్తించరని వారికి దైవత్వమే నిలవదు. వారును మనుషులే, మేమును మనుషులమే. సర్వ విధముల మా బల పరాక్రమములెప్పుడు భవితవ్యము నేను మొన్నే నిర్ణయించి ఉంటుంది. దానిని ఆలించి స్వస్థత గైకొండు అని తెగటాత్తు పాండవులనందరినే ద్రుపదాత్మ జాతతో వనరుహ నేత్రతో నృపతి వర్గముతో నచిదంబ యజ్ఞముల్ ఎన్నరింతో కాంచనమును విప్రులకు అఖండమదాన్యులు నన్ను మెచ్చగా కురుకులేశ్వర, మీ పుత్రునితో మైత్రి గావించిన రాధయ్యనికి తగిన బిరుదు ఇప్పించింది కదా. పరులందురగనేల వారినిటు మంచి ఈవేళ ఇరువర సర్వమును దారబోయగా స్వతంత్రము లేకుంటిరో ధరణీ నాయక ఏల ఇట్లతిథి చేత బామును చంపించు నేర్పరి చందంబున మెచ్చులాడెదవు మీ వారందరాలింపగల్ కుమార వికర్ణ, ముదిమి చేమది తప్పిన ఈ మహారాజు మాటలకు అభిమానపడదే వేళ. తండ్రి, నా బహిప్రాణంలో కర్ణుని అనటో ఒకటినో నన్ననటో ఒకటి కాదు. ఇట్టి కర్ణ సులాయమానములకు దుర్భాషలాడితేని అంబికా వంశశాఖకే నగును కండు అంబికా వంశశాఖకే అగును కండు కట్టకడగాక గాంధారి కడుపు మండు అవని అంతయు కైవ సంభగును పాండు రాజసుతులకు నీ మనోరథము నిండు. పాపము శాంతించునుగాక. మిత్రమా, ఈ మహారాజు వాక్యములు విని నా మనసు విరుగుననియా ఇట్టి అశ్లీల వాక్యములను ఆడుతున్నావు. చాలు చాలు. ఇన్నాళ్ళు మైత్రి గావించిదివి గాని ఈ కర్ణుని మనోనిశ్చయము గుర్తింపలేకపోయింది. అర్ణవ సప్తకము కటియై ధర కృంగిన మిల్లు వంగిన
స్వర్ణగిరీంద్రముల్ పగులు వారిన లోకము తెల్లవారిన పూర్ణదయా సహాయుడై పోరికి వచ్చి పురారి ఎల్గిన కర్ణుని మేన ప్రాణములు కలిగిన మిత్రమా, ఈ కర్ణుని మేన ప్రాణములు కలిగిన పాతుల చావు తప్పుడే. శాంతనవ ముదుసలివైనను నీవు కూడా మాకు సహాయుడు వగదు అనుకుంటే మాయమి. కులారణమున పాండవ మధ్య మనుక్కడించిన గల మాకు గల ప్రయోజనం లేని నేడు రాజ్యమంతయు కైవసము కాకుంటే మాయమి. చచ్చిన క్రీడి చచ్చినను సావని నల్లును మాకు 4 లిమ్మంచడుగరే, అప్పుడు మీరందరూ చెప్పరే. ఇచ్చక నేల మాడెదరప్పుడెల్లరు చూడగా కోల్పుచ్చిన భాగము మరల లోగున చూడరే. వీరులై చచ్చిన క్రీడి చచ్చినను అని కాక ఐదుగురు మాకు శత్రువులంతదాక క్రీడి ఒక్కడు నచ్చిన పీడు గలదే. పట్టురానియు ఎవరు చావవలయు, పట్టురానియు ఎవరు చావవలయు, బ్రతికిరేనియు ఎవరు బ్రతకవలయు. తులారణమున ఈ అంగరాదు అప్పుడేమి వచ్చునోడించిన నేను అనుకొనిచుంటివా? అతని బల పరాక్రమములు నీవే మెరుగుదు.